ఎప్పుడు ఈ భూమి మీదికి నువ్వు రావాలి. డాక్టర్లు కూడా మీరు అడిగి చూడండి, డెలివరీ ఎప్పుడంటే 10 రోజులు అటైనా కావచ్చు, 10 రోజులు ఇటైనా కావచ్చు. ఇదిగో అది దైవాధీనం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ రోజు రాత్ర పగల సిగ్నల్స్ ఆయన ఇచ్చాడు. ఇదిగో భూమి మీదికి నువ్వు వచ్చి పడ్డావు. నిన్ను జాగ్రత్తగా కాపాడటానికి వైద్య సిబ్బంది, నిన్ను పెంచడానికి ఒక కుటుంబం, నువ్వు ఉండటానికి ఈ లోకం ఎంతమందిని నీ కొరకు పెట్టాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎంతమందిని నీ కొరకు పెట్టాడు. ఎందుకు? వచ్చిన నువ్వు ఆయన కొరకు బ్రతకాలి అని ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయనేమో ప్రణాళికను కలిగి నువ్వు నా కొరకు బ్రతుకుతావని ఆశపడి ఈ భూమి మీదికి నిన్ను నన్ను కష్టపడి తీసుకుని వచ్చాడు. ఇదిగో జననం తర్వాత ఈ జీవితాన్నే నీకు ఇచ్చాడు. నువ్వు పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా మనల్ని పోషిస్తుంది, మనల్ని కాపాడుతుంది ఆయనే. ఇంత చేస్తున్నది ఎందుకు? నువ్వు ఆయన కొరకు బ్రతకాలన్న కోరిక తప్ప దేవునికి ఏదీ లేదు ప్రేమన దేవుని పిల్లలారా.